హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ద డే 19 అనమాట. ఈరోజు మన వర్క్ ప్లాన్ వచ్చేసి కొత్త ప్రాజెక్ట్ ఇచ్చారు, అలైన్మెంట్ అంట. ప్రీవియస్గా చేస్తున్నాం కదా, అది వచ్చేసి 8న, ఇది వచ్చేసి అలైన్మెంట్. దానికి దీనికి గైడ్లైన్స్ మొత్తం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. గెట్ నెక్స్ట్ కొట్టండి అని చెప్పారనమాట. సో మనం అయితే ఇప్పుడు గెట్ నెక్స్ట్ కొట్టున్నాను. పేజ్ రేంజ్ అయితే ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే ఫస్ట్ చార్ట్ 14 పేజెస్ వచ్చింది. ఇంకా ఫర్దర్గా ఎట్లా ఉంటుందో తెలియదు. అసలుకే నిన్న మనకి సార్ చేత అక్షతలు పడ్డాయి, తొందరగా లాగౌట్ అయ్యాను అనేసి. నేను అంతగా చాటలు చేసి అంత పేజ్ రేంజ్ చేసినా కూడా నన్ను మా సార్ అట్లా అంటుంటే, మా పక్క టీం వాళ్ళు అన్నంట, పక్క టీం కూడా చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకు చేయట్లేదు అనేసి వాళ్ళు అంటున్నారంట. అంటే ఎట్లా చేసినా ఏం చేసినా కార్పొరేట్లో మెంటల్ పేజ్ అయితే దొరకదు, అదే మెయిన్ థింగ్. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే టైం కూడా 9 అయిపోయింది. అమ్మ అన్నం కల్పించేసింది. ఒక పక్క తింటూనే వీడియో తీస్తూ ఒక పక్క వర్క్ చేస్తున్నా. సో అది తినేసాను, అన్నం తినేసి ఇంకా మళ్ళీ డ్యూటీ వర్క్లోకి వచ్చేసాను. ఈ అమ్మాయి అసలు ఏమీ అర్థం కావట్లేదు. ప్రాజెక్టు కండిషన్స్ అన్నీ ఉన్నాయి కానీ వాటికి సపోర్ట్, అన్నిటికీ సపోర్ట్ కావాలి. ఎక్కడి నుంచి కోట్ చేసినా సపోర్ట్ కావాలి. ఇప్పుడు వీడియోలు తీస్తున్నాను కదా నేను, ఆ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మీకు చూసేదానికి? ఓకే అన్న, బాగున్నాయా లేదా, అంటే ఏదైనా మార్చేటి ఉన్నాయా లేదా? ఇంకా రోజుకి ఒక కొత్త టాపిక్ యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరేమంటారు? లైక్ కరెంట్ అఫైర్స్ లాగా కరెంట్గా ఏమేమి జరుగుతున్నాయి వాటి గురించి ఏదైనా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కింద ఒక కామెంట్ పెట్టండి, యాడ్ చేయ బ్రో అనేసి. లేదంటే వద్దు బ్రో అని కామెంట్ చేయండి. ఏమంటారు? ప్రాజెక్టు కొత్తది కదా, అందుకనేసి మనకి సిపిహెచ్ అంటే చార్ట్ పర్ అవర్ తక్కువ ఇచ్చారనమాట. తక్కువ అంటే 1 అవర్కి 1 చార్ట్ చేయాలి. గెట్ నెక్స్ట్లో చిన్న పేజ్ రేంజ్ వస్తుంది. అందుకని ఏం చేశాను తెలుసా, సిస్టమ్ అంది అటు సైడ్ కదా ఉంటుంది, దాన్ని బెడ్ సైడ్ తిప్పేసి చిన్నగా గంట కూడా చేసుకుంటా అట్లా సేద తీరుతూ ఉన్నాను అనమాట. ఇట్లాంటివి ఎందుకు చేయాలంటే, వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి, ఆఫీస్ వాళ్ళు చెప్పిన పని చేయాలి, కానీ కంఫర్ట్ చూసుకోవాలి. వాళ్ళు చెప్పారు కదా మనకి ఈజీగా ఉన్నాయి కదా అనేసి అవి తలుచుకుంటే నేను గంటలో 20 కొట్టగలను, కానీ నేను కొట్టను. రోజు మొత్తం 8 చేస్తాను. అది అట్లా గంటలో 20 కొట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి, పిచ్చున్నాయని కాబట్టి ఈరోజు గంటకు ఒకటి చేయమన్నారు కాబట్టి గంటకు ఒకటే చేస్తాను. ఎందుకంటే కొత్త ప్రాజెక్టు. సో అది మూమెంట్. పని వచ్చు కదా అని అంతనే గుంజుకుంటా చేసామంటే లాస్ట్కి నష్టపోయేది మనమే. వాళ్ళకేం కాదు, వాళ్ళకి మంచిగా ప్రొడక్షన్ వస్తుంది. టైము 1:10 అయింది. ఈరోజు పర్వాలేదు, కొంచెం ఎండ. అయితే తినడానికి వచ్చాను అనమాట. 6 చార్ట్స్ చేశాను, 6 కాదు 5 చార్ట్స్ చేశాను మధ్యాహ్నానికి 1 గంటకి. మిగతా ఉన్నాయి కదా రిమైనింగ్ 3 చార్ట్స్, అవి వచ్చేసి సాయంత్రం లోపల కంప్లీట్ చేసుకుంటా. ఉదయం తిన్నాం కదా మనం చామగడ్డ పులుసు, అదే ఈరోజు. హాస్టల్లో ఉన్న రోజులు వాళ్ళు పప్పులు పెట్టి చంపేసేవాళ్ళు, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ పులుసులు పెట్టి చంపేస్తుంది. అంతే, మనుషులు అంతే. ఎక్కడ ఏదున్నా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు. హైదరాబాద్లో ఉన్న రోజులు చచ్చిపోయేవాడిని అన్నం కూరలు తినలేక. అట్లాంటిది ఈరోజు మా మంచిగా పులుసు కూర వండి పెడుతుంటే అది తినలేక నొప్పి. నాకు ఏం చేస్తాం, సాటిస్ఫాక్షన్ లేని జీవితం ఏదన్నా ఉందంటే నాకు తెలిసి మంచి జీవితం ఉంటుంది. ఎన్నున్నా ఏమున్నా ఏం లేకపోయినా ఎప్పుడు ఏడుస్తూనే చేస్తాడు మనిషి, ఎప్పుడు సుఖంగా పడతాడు. చిల్డ్ ఏసీ బాయ్ డాట్ చేసి. సరే పా భోజనం చేసేద్దాం. ఇదిగోండి అన్నం వేసుకున్నా, దీంట్లోకి మన చామగడ్డ పులుసు, సాల్ట్ మనకు అదనంగా కావాలి, తప్పదు. సాల్ట్ లేకపోతే అసలు ఏమో తిన్నట్టు అనిపింది నాకు. ఈ గొర్రెల ట్రైపాడు అసలు ఆడబెట్టానంటే మా ఇంటి కిటికీకి పెట్టిన, కిటికీకి అవి ఉంటాయి కదా గ్రిల్స్కి తగిలిచ్చిన దాన్ని. సరే అయితే చక్క తినేసి, టైము ఎంత అయిందో, ఎంత, అరే మీరు పెట్టలేదా? సరేలే, నేను దిగేటప్పటికి 1 అయింది, 1:10 అట్లా అయింది. తొందరగా తినేసామంటే సెట్. ఒక 10 minutes రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు పొద్దున్నుంచి రెస్ట్ తీసుకుంటూనే ఉన్నా.
నాకు ఫస్ట్ నుంచి ఇది అర్థం కాదు, ఎందుకో మరి ఏంటో నాకు తెలియదు. నాకేనా అందరికి ఇట్లా జరుగుతుందా ఏమో నాకు తెలియదు. ఇప్పుడు పొద్దున మీరు రాగానే ఏమని చెప్పారు మా టీఎల్ సారు, బాబు ఈరోజు మీ టార్గెట్ 8 బాబు, 1 పర్ సిపిహెచ్ అన్నాడు, 1 చార్ట్ పర్ సిపిహెచ్ అని అన్నారు. మేమేమనుకుంటాం, ఓకే 1 పర్ సిపిహెచ్ కాబట్టి నిదానంగా చేసుకుందాం అని అనుకుంటాం, రైట్. సో అదేవిధంగా చేస్తూ వచ్చాము. మధ్యాహ్నం 4 అయిపోయింది, ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం 4:47 అయింది కదా. ఇప్పుడు నేను ఎక్సెల్ సీట్లో, అంటే మాది డైలీ అప్డేట్ ఉంటుంది కదా, మేము డైలీ అప్డేట్ చేస్తాం కదా, ఏంది లైక్ మా ప్రొడక్షన్ ఎంత అనేసి, మా క్వాలిటీ ఎంత అనేసి, సార్ వాళ్ళకి ఆర్సీఆర్ డీటెయిల్స్ అనేసి అన్నీ ఉంటాయి. ఒక ఎక్సెల్ సీట్ ఉంటుంది మాకు. అయితే ఆ షీట్లో చూస్తే ఇప్పుడు చూస్తే 20 ఉంది టార్గెట్, 20. టైం ఎంత 4:47. ఇప్పుడు 20 అని పెట్టేదే. 20 ఎవరు చేస్తారా? ఎక్స్టెండ్ చేసుకోవటం, నోరు మూసుకొని చేసుకోవటం, ఇంకెవరిని అడిగేదానికి లేదు, ఎవరిని అనటానికి లేదు. మా టీఎల్ సార్ ఏం చేయలేడు, ఆయన పెద్దవాళ్ళు చెప్తారు, కింద వాళ్ళు చేస్తారు అన్నట్టుగా. మా టీఎల్ చెప్తే మేము చేయాలా, ఆయన పైన బాస్ ఆయన చెప్తే మా సార్ చేయాల్సింది. మా సార్కి ఏం సంబంధం అయితే. చెప్పేవాళ్ళు మధ్యాహ్నంగా చెప్పేసినా కూడా బాగానే ఉండు, లేదంటే 3 గంటలు చెప్పినా కూడా బాగానే ఉండు, కనీసం 4 గంటలు చెప్పినా కూడా బాగానే ఉండు. ఎట్టగట్ట కష్ట కింద మీద పడకూడదు. 4:50 చెప్పి 20 చార్లు చేయాలి ఈరోజు అని అంటే ఎవరు చేస్తారు గురు? ఏంది గురు ఇది? అసలు ఇంటికి పోయేటప్పుడే ఎందుకు వర్కులు గుర్తుకొస్తే నాకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి నేను ఇంతకు ముందు ఉన్న కంపెనీ కావచ్చు, ప్రజెంట్ చేస్తున్న కంపెనీ కావచ్చు, ఎప్పుడైనా సరే కొంపకు చేస్తారా ఆయన కాసేపట్లో ఇంకా లాగౌట్ అవ్వచ్చు అనుకుంటాను, చూసావా? పెట్టేస్తాడు, బాగా పెట్టేస్తాడు. లాగౌట్ అయ్యేసరికి టైము ఇది ఈరోజు 6:22 అయింది. నేను బాగా చీకటి అయి ఉంటుందేమో అనుకున్నా, పర్లేదులే. అంటే 5:30కి 5 గంటలకి లాగౌట్ అవ్వాల్సిన ఉండి కదా, సడన్గా మళ్ళీ ఎప్పటికప్పుడు 20 చార్లు చూడంగానే కొద్దిగా అరే ముందు చెప్పొచ్చు కదా, ఎందుకనేసి ఇట్లా చేస్తారు, ముందు చెప్తే అయిపో కదా, చేసుకుంటుండే కదా అన్నట్టు అనిపించింది. అందుకే అంత ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది అప్పటికప్పుడే. ఇంకా ఇది నేను లాగౌట్ అయ్యే సమయానికి పైన ఉన్న క్లైమేట్ అయితే ఏంది తక్కువేం కావాలి, 6:30 అయిపోయింది అంటే 1.5 అవర్ ఎక్స్ట్రా వర్క్ చేసినట్టే కదా. ఇంకా ఈ రోజుకైతే 24 చార్ట్లు చేశాను, 20 యాక్చువల్లీ టార్గెట్. కానీ ఆపోజిట్ టీం వాళ్ళు ఏంటంటే 30 చార్ట్లు చేయమన్నారంట. సో అందుకనేసి మా సార్ కనీసం 30 అయినా చేయండి అని అన్నాడు. 24 చేసిన తర్వాత ఏమైందంటే చార్ట్స్ అన్నీ ఇక లేవు, నో డేటా వస్తున్నాయి. చెప్పిన సార్ ఇది పరిస్థితి, నో డేటా వస్తున్నాయి అంటే ఓకే లాగౌట్ అయిపోయి అన్నాడు. అట్లా సరదాగా అట్లా బయటికి వెళ్తున్నా, పొద్దున్న నుంచి ఆ డబ్బా ముందు కూర్చొని కుట్టి 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 తలనొస్తుంది బాగా. ఇది ఉంది కదా ట్రైపాడ్ గొరిల్లాది, ఇది ఈ బోల్ట్ ఎంత లూజ్ అయిపోతుందంటే అంత లూజ్ అయిపోతుంది. అందుకని ఏం చేశారంటే దీని మీద వైట్ ఒకటి వచ్చింది, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది మీకు వైట్ కలర్ది, దాన్ని ఆ బోల్ట్ చుట్టి దీంట్లో నెట్టేసిన లోపలికి. నోరు మూసుకొని కూర్చుంది ఇప్పుడు అసలు గదులు, నువ్వు కదులైనా కూడా కదలటం టెక్నాలజీయా. ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ మీద నాకు సుమారు ఎప్పటి నుంచో డౌట్ ఉంది. అంటే ఉద్యోగం చేస్తా ఉన్నాడు అనుకో ఒకడు, వాడు ఆ ఉద్యోగం ఎప్పుడెప్పుడు మానేద్దామనే చూస్తాడు. నిజంగా ఎప్పుడెప్పుడు మానేద్దామా, ఎప్పుడెప్పుడు తిరుగుదామా, అంటే ఎక్స్ప్లోర్ చేద్దాం, కొత్త ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేద్దాం, బయటికి వెళ్దాం, అటు తిరుగుదాం అని చూస్తాడు. ఉద్యోగం లేనాడు అరే మనకు ఉద్యోగం లేదు, ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండు అని చెప్పి ఉద్యోగాల కోసం ఘోరంగా తిరుగుతాడు. ఇంకా బిజినెస్ చేసేవాళ్ళు అరే మన బిజినెస్ బాగుంటే బాగుండు, బాగా జరిగితే బాగుండు, లాస్ రాకపోతే బాగుండు అనేసి వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళు పడతారు అనమాట. ఎప్పుడు సంతోషంగా ఉండడు. ఏమన్నా చేసుకో, నీకు ఎంత శాలరీ అన్నా రాని, నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే 2 లక్షలు అప్పు ఉంటుంది, 10,000 సంపాదిస్తే 20,000 అప్పు ఉంటుంది. మరి సంతోషంగా ఉన్నది ఎవడో మరి, నాకైతే తెలీదు, నిజంగా తెలీదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు ఇప్పటికీ నిజంగా ఉద్యోగం చేస్తున్నంతసేపు, ఏదైనా జాబ్ చేస్తున్నా, చిన్నదో పెద్దదో జాబ్ చేస్తుంటే ఎప్పుడెప్పుడు మానేద్దాం అనే ఉంటుంది తప్పితే, చాలామందికి అదే ఉంటుంది, అరే వీళ్ళు పెట్టే ప్రెజర్ మనం పడలేకపోతున్నాం, మనకు వద్దురా బాబు.
ఏందో ఎటు పోయినాయి కండ్లన్నీ. ఇంటికి వచ్చేసాను అనమాట. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది ఇంకా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ నోట్స్ మ్యాజిక్ డైరీస్ ఆఫ్ రైట్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.